హాయ్ హలో వెల్కమ్ తెలుగు నేను మ్యాంకర్ శరత్. సో ఇప్పుడు హుండై వెన్యూ 2025 మోడల్ కార్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. అండ్ మీ అందరి కోసం అంటే 7.9 లాక్కే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట బేస్ మోడల్. అండ్ దీంట్లో ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి, కలర్స్ ఏంటి, అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అదే కాకుండా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ ఎలా ఇచ్చారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జుబేర్ గారు హాయ్. సో మా వ్యూవర్స్ అందరి కోసం వెన్యూ ఎలా ఉంది అనేది ఒక క్విక్ రివ్యూ చేద్దాం. ఏంటి ఫ్రంట్ ఎండ్లో ఎలా ఉంది, ఏమేమి చేంజెస్ వచ్చాయి? పెట్రోల్ వచ్చేసి మీకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, న్యాచురల్ ఆస్పెక్ట్. ఇందులో వచ్చేసి మీకు హారిజంటల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకే, దీంతో పాటు మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉంది, పియానో ఫినిష్ ఉంది, పియానో ఫినిషింగ్, కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి మీకు. దీంతో పాటు ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 4 సెన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫినిషింగ్ ఫ్రంట్ అయితే మొత్తం కంప్లీట్ ఎల్ఈడి హుండై లోగో ఉంది. హుండై లోగో, దాంతో హుండై లోగో ఇంత ముందు ఐ థింక్ సెంటర్ లో ఉండి ఇప్పుడు పైకి షిఫ్ట్ చేశారు, కొద్దిగా పైకి అన్నారు, పైకి షిఫ్ట్ చేశారు. ఓకే, సో కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్, కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మీకు, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కనెక్టింగ్ తర్వాత ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్. ఫినిషింగ్ వచ్చేసరికి మనకి పియానో ఫినిషింగ్, సెంట్రల్ కెమెరానా? అవును. ఇక్కడ వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది. మనకు రాడార్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రాడార్స్ ఉంటాయి. 360 డిగ్రీ కెమెరా. పవర్ వచ్చేసి 61 కిలోవాట్స్ ఉంది. టార్క్ వచ్చేసి 114.7 న్యూటన్ మీటర్ ఉంది మీకు. దాంతోపాటు మీకు 16 ఇంచ్ డైమండ్ కట్ అలవెల్స్ ఉన్నాయి. ఇది అలవెల్స్ డిజైన్ కొంచెం మారినట్టుంది కదా. ఇంతకుముందు వచ్చేసి మీకు కొంచెం ఇదే ఉంది, కాకపోతే ఇప్పుడు స్పోర్టీ లుక్ వచ్చింది. స్పోర్టీ లుక్, 16 ఇంచ్ డైమండ్ కట్ అలవెల్స్ వస్తున్నాయి. ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా విత్ ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఉంది ఇది కూడా. దాంతోపాటు ఇప్పుడు వెన్యూ డ్యూయల్ టోన్ ఓన్లీ మన సింగిల్ టోనే. మిస్ట్ సఫైర్ అనేది కొత్త కలర్ వచ్చింది మన వెన్యూలో వచ్చేసి యాడ్ అయ్యింది ఇప్పుడు. ఇది వచ్చేసి మీకు వెన్యూ బ్రాండింగ్ ఉంది, ఇది సిల్వర్ కలర్ బ్యాజింగ్ తో. వెన్యూ బ్రాండింగ్ అనేది ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనేది లాంచ్ చేస్తారు. ఈ పిల్లర్ వచ్చేసి మొత్తం మీకు బ్లాక్ ఫినిషింగ్ విత్ వెన్యూ బ్రాండింగ్ అనేది కొత్తగా ఇప్పుడు వచ్చారు, ఇంతకుముందు అనేది ఇప్పుడు లేదు. చూడడానికి మనకు చూడడానికి ఎస్యూవీ లాగా ఉంది, స్పోర్టీ లుక్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేస్తే మీకు మొత్తం సేమ్ మన రేంజ్ రోవర్ లాగా లుక్ ఉంది, మనకు స్పోర్టీ లుక్ లాగా. స్పాయిలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు వచ్చేసి డీఫాగర్ లైన్స్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి రేర్ వాషర్ వైపర్. ఇది వచ్చేసి మీకు సేమ్ మొత్తం మనకు రేంజ్ రోవర్ ఎలా ఉంటుందో అక్కడ లోపల గ్లాస్ లోపల మీకు వెన్యూ బ్రాండింగ్ అనేది ఉంటుంది క్లియర్గా మీరు చూడొచ్చు. విత్ హుండై లోగో ఉంటుంది. కింద వచ్చేసి మీకు ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా. ఇది వచ్చేసి మీకు రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు మెమరీ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ బ్యాక్ 4 సీట్ మెమరీ అడ్జస్ట్మెంట్ ఉంది. విత్ మీకు 8 స్పీకర్స్ విత్ బోస్ స్పీకర్స్ వస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి 4 ఆల్ పవర్ విండోస్, డోర్ అన్లాక్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇందులో వైట్ ఇచ్చినట్టున్నాడు కదా. ఇప్పుడు కొత్తగా మనకు అందులో బ్లాక్ వస్తుంది, ఇందులో మీకు వైట్ ఫినిషింగ్ ఇచ్చాడు. టాప్ ఎండ్ లో ఇలాగే వస్తుంది. ఇక్కడ మీకు కీ పుష్ స్టార్ట్ బటన్ ఉంది. ఇది వచ్చేసి మీకు డీకట్ స్టీరింగ్ వీల్ ఉంది. దీంతో పాటు మీకు లెదర్ ఫినిషింగ్ వస్తుంది. ఓన్లీ మీకు టెలిస్కోప్ ఉంటుంది. ఇక్కడ ప్యాడిల్ షిఫ్టర్స్ వస్తున్నాయి ఇందులో కూడా మీకు. ఇందులో మీరు గేర్ అనేది అప్ డౌన్ చేసుకోవచ్చు. ఇందులో సేమ్ మీరు ఎలాగైతే చూసారో వెన్యూ ఎన్ లైన్లో సేమ్ ఇందులో కూడా మీకు కర్వ్ డిస్ప్లే వస్తుంది, 12.3 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. అది మీకు 40 స్పీడ్ తర్వాత అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ అనేది డీయాక్టివేట్ అయితే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ కంట్రోల్స్ ఉన్నాయి. ప్లస్ మీకు ఇక్కడ వాయిస్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంది. మీరు వాయిస్తోనే జస్ట్ సన్ రూఫ్ అనేది ఓపెన్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ SOS ఉంది, టోయింగ్ ఉంది, బ్లూ లింక్ యాప్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ప్లస్ ఇక్కడ మీకు AC అనేది ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు టెంపరేచర్ అనేది తగ్గొచ్చు, ఆటో టెంపరేచర్ ఉంది. ఇక్కడ మీకు ఫ్యాన్ స్పీడ్ కూడా మీకు లో హై అనేది చేసుకోవచ్చు. ఇందులో మ్యాప్స్ అనేది కూడా ఉంటాయి మీకు, మొత్తం మీడియా మ్యాప్ సెటప్ క్లస్టర్. అది మొత్తం కంబైన్ చేసిన కర్వ్ డిస్ప్లే స్క్రీన్, 12.3 ఇంచెస్ టోటల్ మీకు 25 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. ఇది మొత్తం కర్వ్ డిస్ప్లే ఉంటుంది విత్ సేమ్ లైక్ వెన్యూ బ్యాజింగ్ ఉంటుంది. ఇక్కడ వెన్యూ అనేది మొత్తం ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనేది లాంచ్ చేస్తారు మనం. ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంతా కొత్తగా వచ్చే వెన్యూ వెహికల్స్ అన్నిట్లో చేంజ్ అయిపోయింది మొత్తం. ఇందులో ఇక్కడ మీకు సేమ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ ఉంది. డ్రైవ్ మోడ్స్ మీకు స్పోర్ట్స్, ఈకో సిటీ అనేది డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. బోత్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మీకు ఇందులో. ఓకే, బోత్ ఫస్ట్ డ్రైవింగ్ అండ్ కో ప్యాసింజర్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్. ఇక్కడ ట్రాక్షన్ మోడ్ ఉంది. ప్లస్ ట్రాక్షన్ మోడ్ అంటే మన హిల్స్ లో వెళ్ళేటప్పుడు హోల్డ్ చేసుకుంటాం, బ్యాక్ సైడ్ వెళ్ళనియదు. ADAS ఫీచర్స్ దీంట్లో ఇందులో మీకు 16 ADAS ఫీచర్స్ ఉన్నాయి. అందులో 21 ఉన్నాయి ఎన్ లైన్ లో. ఇందులో వచ్చేసి 16 ADAS ఫీచర్స్ ఉన్నాయి. దీని బేస్ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,89,000. 7,89,000 షోరూమ్ ప్రైస్. సో ఇంకా మనం ఆన్ రోడ్ వచ్చేసరికి 9.5 వరకు అవుతుంది. దీంట్లో వేరియంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. వేరియంట్స్ HX2, HX3, HX5, HX7, HX8, HX10 వరకు ఉంది మీకు. సో
సో వేరియంట్ని బట్టి మన ప్రైస్ చేంజ్ అవుతుంటుంది, డిపెండ్స్ ఆన్ మనం ఏవైతే ఫీచర్స్ యాడ్ చేసుకుంటాం దాని ఫీచర్స్ వైజ్ మీకు ప్రైస్ పెరుగుతా ఉంది. లెంత్ ఓవరాల్ విల్ బి సేమ్, ఓన్లీ ఫీచర్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి మీకు అంతే. ఇక్కడ వచ్చేసి మీకు రేర్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, బోత్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు పైన వచ్చేసి ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ లైట్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కన్సోల్ ఉంది విత్ లెదర్ ఫినిషింగ్ విత్ బాటిల్ హోల్డర్స్ ఉంటుంది మీకు. ఇది ఇప్పుడు ఈ మోడల్ అన్నిటికీ ఫినిషింగ్ ఇదే ఉందా? ఓన్లీ ఫర్ ద టాప్ ఎండ్ ఇది మీకు లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. బేసిక్లో అయితే మీకు ఓన్లీ నార్మల్ ఫినిషింగ్ ఉంటుంది, లెదర్ ఫినిషింగ్ ఉంటుంది, మీకు ఫ్యాబ్రిక్ ఉంటుంది వేరే దాంట్లో. సీట్ అనేది మీకు కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా టోటలీ ఫోల్డ్ చేసుకోవచ్చు. 60-40 స్ప్లిట్ ఉంది మీకు. ఇన్ కేస్ కావాలంటే ఇక్కడ లగేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు టోటల్గా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ సీట్ కూడా ఆ సీట్ కూడా బోత్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్ అనేది. సో హుండై వెన్యూ ఎన్ లైన్ చూసారు అండ్ హుండై వెన్యూ కూడా చూసారు. అండ్ రీసెంట్గా 2025లో నవంబర్లో మనకి లాంచ్ అయిపోయి అనమాట. వెన్యూ అయితే ఎక్స్క్లూజివ్లీ 7.9 lakh మనకి షోరూమ్ ఆఫ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ బేస్డ్ ఆన్ వేరియంట్స్ మనం ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కలర్స్ కావచ్చు, వేరియంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీకోసం వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్ 2 రివ్యూస్ తీసుకొచ్చాను. అండ్ మీరు ఇది రీసెంట్గా చాలా యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అన్నది కాకుండా కార్ కొనుక్కుంటారు, చాలా మోడ్స్ ఉంటాయి, యాక్టివేట్ అవుతాయి, స్పీడ్ మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి. ఉన్నప్పటికీ మనం ఏదైనా బయట ఆఫ్ రోడింగ్ అలా చేసేటప్పుడు మేమన్నా కొంచెం స్పీడ్ పెంచుకోండి. కానీ బట్ సిటీ లిమిట్స్ ఆర్ ఎల్స్ విత్ ఇన్ ఏరియాస్లో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు స్పీడ్ కంట్రోల్లో డెఫినెట్లీ కంట్రోల్లోనే ఉండి డ్రైవ్ చేస్తారనుకుంటున్నాను. సో వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్ డెఫినెట్లీ మీకు నచ్చుతాయి కార్స్. అండ్ కాంపాక్ట్ ఎస్యూవీలో మీరు కనుక ఒక మంచి బడ్జెట్లో ప్రిఫర్ చేయాలి అనుకుంటే, దట్టు ఒక మినీ రేంజ్ రోవర్ లాంటి టైప్ కార్స్ కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్లీ హుండై వెన్యూ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ మోర్ ఫర్దర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, కమెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ డూ ఫాలో తెలుగు వన్.